వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ దయచేసి బిగ్గరగా హృదయపూర్వకంగా నాతో కలిసి చెప్పండి. లూకాసు వార్త 23:31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పారు. మరలా చెప్పుకుందాం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పారు. ఈ రాత్రి మన ధ్యానాంశము పచ్చి మ్రాను, ఎండిన మ్రాను. అమ్మ, పచ్చి మ్రాను, ఎండిన. యేసు ప్రభు అంటున్నాడు, వీరు పచ్చి మ్రానుకే ఇలా చేశారు, పచ్చి మ్రానుకే ఇలా చేశారే, ఇక ఎండిన మ్రానుకి ఎలా చేస్తారు అని ప్రభు తన నోటి ద్వారా సెలవించిన మాట. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చూడండి, పచ్చి మ్రాను అంటే యేసుక్రీస్తు ప్రభువు. అర్థమైందా? ఎండిన మ్రానులు అంటే మనమందరము. ఆమేన్. ప్రభు అంటున్నాడు, పచ్చి మ్రానుకే ఇలా చేశారయ్యా, ఇక ఎండిన మ్రాను సంగతి. ప్రభు ఎవరు? పచ్చి. ఆయననే వాళ్ళు అపహసించారు, ఆయననే వారు అవమానించారు, ఆయననే వారు హింసించారు. తుదక ఆయననే సిలువ మ్రాను మీద సిలువ వేశారు. ఆయన ఎవరు? పచ్చి మ్రాను అంటే జీవము కలిగిన. ఒక పచ్చి కర్రను ఈ వైపు పెట్టి ఎండిన కర్రని ఈ వైపు పెడితే వారింటికి తేడా ఏంటంటే, పచ్చి దానిలోనేమో జీవం ఉంది, ఎండిన దాంట్లో జీవము కదా. యేసయ్యలో చెప్పాలి జీవము ఉంది. ఎందుకమ్మా సరళంగా చెప్తారు? నేనెంత ఉధృతంగా ఇదవుతాను, మీరు అంత తగ్గిపోతున్నారు. అలా ఉండకూడదు. పచ్చి మ్రానంటే యేసయ్య, ఎండిన కర్రలంటే మనం. వాక్యములో ఉంది, చూద్దాం. ఆ పచ్చి మ్రానులో ఏమున్నట్లు? జీవం ఉన్నట్లు. ఇప్పుడు ఆ చెట్టును కదిలిస్తే ఏముంది? కొట్టేస్తే ఏం పోయింది? యేసయ్య పచ్చి మ్రాను అంటే అర్థం జీవము కలిగిన వాడు. మనం ఏముంది? ఎండిన. ఆయన్నే ఇలా చేశారు. ప్రభు వేదన పడింది ఏంటంటే, పచ్చి మ్రానునే ఇలాగూ చేస్తే ఇక ఎండిన వారి సంగతి. అందుకనే ఈ లోకంలో ప్రతి విశ్వాసి ఎండిన మ్రాను, ప్రతి విశ్వాసికి శోధనలు ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని పచ్చి మ్రానైన ప్రభువే ఈ లోకంలో ఏమి ఎదుర్కొన్నాడు? శ్రమలు ఎదుర్కొన్నాడు, నిందలు ఎదుర్కొన్నాడు, శోధనలు, అవమానాలు, అపాయాలు భయంకరంగా. చూడండి, ఆయన వెళుతూ ఉంటే రకరకాల అవమానాలు, హేళన చేశారు, ఉమ్మి ఊశారు, పిడిగుర్దులు. ఆయన పచ్చి మ్రాను. పచ్చి మ్రానుకే అలా జరిగిందంటే మరి ఎండిన మ్రానులమైన మనకి ఇంకా ఎక్కువ. చూడండి వాక్యంలో ఆయన ఎలా పచ్చి మ్రానయ్యాడు. ఆదికాండము 2:7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు ఏమయ్యాడప్పుడు? జీవాత్మయ్యాడు. ఎప్పుడు? ఆయన జీవవాయువును మన మీద ఊదిన కదా. ఆ జీవవాయువు ఎవరిది చెప్పాలి? దేవుడి. జీవవాయువు ఎవరిదమ్మా? దేవుడి.
దాన్ని కనుక ఆయన తీసుకుంటే నువ్వు ఎన్ని ఆక్సిజన్లు పెట్టినా నీ గుండె కొట్టుకోనే కొట్టుకో. అందుకని ఆయన జీవవాయువు మనలో ఉన్నంత వరకే మనము జీవము కలిగిన వారము. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవాలి, 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చు, కానీ మరి దేనికి నీ రాడు? ఆ గొర్రెలకు జీవము కలుగుటకై, అది సమృద్ధిగా కలుగుటకై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. చూసారా, ఆయన మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. చూసారా, ఆ జీవమై ఉన్న ప్రభువుని హింసిస్తే, ఆ జీవమై ఉన్న ప్రభువుకే శ్రమలు వస్తే మరి నీకు నాకు రావుని అనుకోవడం చాలా వివేకం. మనకు తప్పనిసరిగా వస్తాయి. ఆమేన్. అయితే ఆయన జీవము మనలో ఉన్నంత వరకు వచ్చిన శోధనలను, శ్రమలను మనము జయించగలుగుదుము. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరల ఏమవుతాడు? ఎందుకని? ఆయనలో ఏముంది? ఆ జీవం మనకిస్తే ఎంత కాలమైనా బ్రతుకు. సంఘములో 90 సంవత్సరాల పైబడిన ఒక వృద్ధుడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? అతను ప్రార్థన చేయడం గంటకు పైగా చేస్తాడంట, మోకరి. ఆమేన్. ఇక అందరూ ఆయన వైపు చూసి ఈయన వచ్చే నెలలో చనిపోవచ్చు, లేదా తర్వాత నెలలో అని అనుకునేవాడు. ఎలా అనుకుంటూ ఒక్కొక్కసారి బహిరంగంగా అనేవాళ్ళు అంటే ఇంకేం ఎంతకాలం బ్రతుకుతాడు. మనం కూడా నోరులు ఊరుకోవు కదా, మన చేతులు ఉన్నట్టే కొంతమందికి తీర్పు తీరుస్తుంటాం. అట్లే ఇంకేం ఎంతకాలం బ్రతుకుతాడు, ఎంతకాలం అంటూ ఉన్నాడు. బహిరంగంగా అట్లా మాట్లాడిన వాళ్ళందరూ చనిపోయే వాళ్ళంట. ఆయన మాత్రం జీవము కలిగి అలా 103 సంవత్సరాలు వచ్చాయి. ఆమేన్. 103 సంవత్సరాలు వస్తే అప్పుడు అందరూ ఆయన గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. అయ్యో, ఈయనలో ఏముంది? జీవం. కరోనా వచ్చిన ఆయనకి ఏం చేయలేదంట. కరోనా వచ్చిన ఆయన ఏమీ చదకి గమనించండి, ఆయనను ఎంతమంది అయితే సులువుగా మాట్లాడారో వాళ్ళందరూ చనిపోయారు. దేవునికి బహు పాపం తెప్పించేది హేళన, ఎగతాళి. ఆమేన్. ఏంటిదది? ఎగతాళి చేయడానికి చాలా మంది ముందుంటారు. అర్థమైందా? ఎగతాళి అనేది దేవునికి ఇష్టమైనది, చాలా పాపం తెప్పిస్తారు. ఎలీషా గారు వెళుతూ ఉంటే కొంతమంది అంట బాలురు అంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేశారంట? బోరివాడ అని ఎగతాళి చేశారంట. ఎవరు? సగం నోరు లాగిపోతుంది. ఎవరు? చిన్నపిల్లలు. చిన్నపిల్లలంటే యేసయ్యకు చాలా ఇష్టం. కానీ ఒక దైవ సేవకుని ఎగతాళి చేసేసరికి అడవిలో నుండి, చూసారా, అడవిలో నుండి ఎలుగుబంట్లు వచ్చి, ఆడు సింహం వచ్చి వాళ్ళని ఏం చేసింది? తినేసి చనిపోయేలా ఏం చేసింది? కడుపారా. ఎగతాళి చాలా తప్పు, చేయలేని చాలా తప్పు. సామెత ఉందిగా, భర్త కొడితే కాదంట దెబ్బ, ఈ బాగా తెలుగుతాయి కదా. తోడు కోడలు కొంచెం చూస్తే ఈమెకు తట్టుకోలేదు, భర్త నీ కొట్టినా ఏమీ. అలాగే మన బెల దాన్ని తట్టుకోలేము, దేవుడు కూడా తట్టుకోలేము. దాన్ని చేయమాట
ఆయనను ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఆ సంఘంలో వెళ్ళిపోయారంటండి. కరోనా అంతకు ముందు, కరోనా దాటినాక అప్పుడు ఆయన 1 గంట ప్రార్థన చేసేవాడంట. ఆ రోజు 2 గంటలు చేసి, అయ్యా రేపు 10 గంటలకు నేను ప్రభువు యొద్దకు వెళ్ళుచున్నాను. ఎక్కడుంది జీవం? ప్రభు చేతిలో. ప్రభు ఆయనకు ఆజ్ఞాపించాడు. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా మనకన్నీ చెబుతాడు కదా దేవుడు, సేవకులం కదా, నిజమైన సేవకులమైతే మనల్ని ఆయన ఎప్పుడు పిలిచేది కూడా ఒక రోజు ముందు చెప్పమని ప్రభువుని అడిగాను. నాకు చెప్తానన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు ఆయన, నేను ఎప్పుడు నీ దగ్గరికి పిలిచేది ఒక రోజు ముందు నాకు. ఇది ఎట్లా కుదురుద్దయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, ఈ జీవం ఇచ్చింది, ఈ జీవం తీసుకునేది కూడా. కాబట్టి ఆయన ఎప్పుడు జరిగేది నాకు ముందు చెప్పమన్నాను. నా దేవుడు నాకు చెబుతానని మాట ఇచ్చాడు. నేను ఎప్పుడు చనిపోయేది ఒక రోజు ముందు. ఎందుకో తెలుసు, ఈ జీవం ఎవరిదండి? మొదట చదువుకున్న ఆదికాండం 2:7 ఏముంది? నేల నుండి మట్టిని తీసి నరుని చేసి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదితే వాడు నరుడు జీవాత్మయ్యాడు. కాబట్టి ప్రభువు పశ్చిమరాను ప్రియుల, పశ్చిమరాను ఆయనకే ఈ లోకంలో భయంకరమైన శ్రమ. ఒక ఊరు వెళ్ళాడు, గెన్నేసరస్ అనే ఒక ఊరు వెళితే అక్కడ ఒక దయ్యం పట్టినోడు ఎదురుగా వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? సమాధులలో నుండి ఆయనకు ఎదురుగా వచ్చాడు. వస్తే వారిని యేసు ప్రభు వారు స్వస్థపరిచి వారిలో ఉన్న దయ్యాన్ని గద్దించి వెళ్ళగొట్టి స్వస్థపరిస్తే, మా వాక్యములో ఉంది, ఆ ఊరి వారందరూ వచ్చి నువ్వు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయా అని ప్రతిమాలిరి అని అన్నారు. ఏం చేశాడు ఆయన చెప్పాలి అంటే, సమాధుల్లో నోన్ని ఊరిలో ఉండేలా చేశాడు. మంచిదే కాదా? మనకు అది మంచిది. ఇది మొత్తం సమాధుల్లోకి వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఉందామనే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఇప్పుడు. అందుకు మంచిది కాదు కదా. అందరూ మెచ్చుకోదగిన కార్యం అది. అవును కదా. ఎక్కడుండేవాడు ముందు? వాళ్ళయ్య ప్రభు నువ్వు వచ్చావు, సమాధుల్లో ఊళ్ళేకి తెచ్చావు, చాలా వందనాలయ్యా అనొచ్చుగా. అలా లేదు, తీసావమ్మ చదువు భాగం. ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళందరూ ఆయన ఈ ఊరు విడిచిపోమ్మని బ్రతిమాలిరి. ఏం చేశారంట? అంటే బ్రతిమాలి ఒక మాట చెప్పి ఊరుకోలే, పోయిందాక ఏం చేశారు? రెండోది, అప్పటికి వస్త్రాలు లేవు వాడికి. ఇప్పుడు ఏమయ్యాడు? వస్త్రాలు కట్టుకున్నాడు. దయ్యం పట్టినోడికి బట్టలు పట్టవు కదా, వస్త్రాలు లేవంట. దిగంబరుడై తిరిగేవాడు, తనను తాను గాయపరుచుకునేవాడు. అలాంటి వాళ్ళని బాగు చేస్తే అందరూ ఏమనాలి చెప్పండి? మీరు అనకపోతే ఇప్పుడన్నానండి, ఏమనాలి? మా ఊర్లో మంచి కార్యము చేసావయ్యా, నువ్వు మా ఊర్లోనే ఉండయ్యా. ఆయన పశ్చిమరానునే అలా అన్నారు. అందుకనే అబద్ధానికి అండ ఎక్కువ అంట. ఆమె అబద్ధానికి నలుగురు వస్తారు వాడి తరపున. ఆ నలుగురికి కొంచెం చెప్పు 40 మంది అవుతారు. నిజం చెప్పు ఒక్కడు కూడా. అందుకని ఒక సామెత, నిజం నీళ్లు తాగే లోపు అబద్ధం 6 రౌండ్లు వేసిందంట ఊరంతా. చూసారా? ఈ నిజం ఉన్నోడు వైపు ఒక్కడు కూడా మాట్లాడు. ప్రభు మంచి కార్యం చేశాడు. ఎందుకు ఇలా అంటారు? అలా స్వస్థ చిత్తుడై వాడు బట్టలు కట్టుకొని ఆయన దగ్గర కూర్చుంటే చూసి ఆనందించి మంచి కార్యం చేశాడని అనకుండా నువ్వు మా ఊరు వదిలిపెట్టి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మరణాన్ని జయించిన. అలాంటి శక్తిమంతునికే ఈ లోకములో ఎన్ని శ్రమలు.
ఎన్ని 31వ వచనం, అదే అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పారు. 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 17:25. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు. ప్రభు ఏమిస్తాడు నీకు? అమ్మా, ఊపిరి, జీవం. ఒక ఊరిలో ఒక రాజు అందరిని పిలిచి ప్రజలను, పూర్వకాలం రాజులు వెళ్ళేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి. వాడికి ఏం అర్థం కాకపోతే డ్యాన్స్ చేసి వాడికి అర్థమయ్యేటట్టు చేయాలి. నాట్యకర్తలు ఉంటారు. వాడికి నిద్ర రాకపోతే సంగీతం వాంచి నిద్ర వచ్చేలా ఇట్లా ఉండే రాజులు పరిపాలన చేస్తారు. ఆయనకేం అర్థం కాదు. అసలు ఊరందరిని పిలవండిరా, ఇలా కోరికలు ఏదో కనుక్కుందంటే అందరినీ పిలిచాడు. ఎవరు? మా రాజు. పిలిస్తే రాజు దగ్గరికి వచ్చినాక ఫస్ట్ అని పిలిచాడు. నీకేం కావాలరా? వీడింత లిస్టు చెప్పాడు. సరే ఇవన్నీ చేద్దాం. ఇంకొకటి పిలిచాడు. వాడన్ని అందరన్ని కోరికలు చెప్తారు, రాసుకున్నాడు, అందరికి తీరుస్తాడు. ఒకరిని పిలిచాడు లాస్ట్లో. నీకేం కావాలి? అయ్యా, నువ్వు నా ఇంటికి భోజనానికి ఒకరోజు మా ఇంట్లో నువ్వు భోజనము. ఎవరన్నా వాళ్ళని అడిగితే ఎవరన్నా చదువుతారా మాట? చెప్పండి. నేను అడిగాను నీ కోరిక ఇన్ని చదువుతారు కానీ నువ్వు మా ఇంటికి ఒక రోజు అంటామా? ఒకడన్నా రాజు అన్నాడంట, అయ్యా నేను రావాలంటే నీకు చాలా ఖర్చు, నేను నీ ఇంట్లో భోజనం చేయాలంటే నువ్వు తట్టుకోలేవయ్యా, కష్టమైందయ్యా, వద్దయ్యా అని అంటే, లేదయ్యా నాకు ఇది ఒక్క కోరికే ఉంది. ఏంటది? నువ్వు వచ్చి మా ఇంట్లో ఒక రోజు. రాజు ముందు మాట ఇచ్చాడు, ఎవడు ఏమడిగితే అది నేను కదా. ఇక అందరికి అన్ని కోరికలు, వీడి కోరిక తెరచాలి కదా. వీడు ఇంటి ఆడుందో చూడమంటే ఆడ ఊరి చివర అమ్మ చుట్టూ చెట్లు, మన వాళ్ళ కాలనీలు మొత్తం ఏడన్నా చూడు, చుట్టూ చుట్టూ మళ్ళీ అదే చదువుతారా. ఇంకా చెప్పండి, మొత్తం ఉంటాయి ఇక పందులు, కుక్కలు, రకరకాలు చెప్పండి, అన్నీ ఉంటాయి. ఏ కాలనీ చూడు, ఇల్లు శుభ్రం అంటే చూడగానే ఇల్లు పలానోళ్ళు అన్నట్లుగా మన ఇల్లు ఉండాలా? శుభ్రము శుభ్రం చేయించుకోవాలి మనం ఉండే ప్రాంతం. వాడు ఇల్లు ఎవడని తెలుసా? చుట్టూ దెబ్బలు, ఆ దెబ్బల దగ్గర. రాజు అన్నాడు అంటారా, పోయి చూసి రండి, వచ్చిన వాళ్ళు చూసి, అయ్యా మనం ఆ ఇంటికి పోవాల్సింది. ఆమె ఏం చేశారు? ఇప్పుడు ఆ ఇంటికి రోడ్డు వేశారు. చప్పట్లను బట్టి ఏం చేశారు? రోడ్డు వచ్చింది. తర్వాత రాజు రావాలి, ఒక పూట ఉండాలి. ఆ ఇల్లు పనికి వచ్చేదే. అర్థమైందా? ఇప్పుడు కొత్త ఇల్లు కట్టి, కొత్త ఇల్లు రాజు ఉండేలాగా ఒకరోజు కూర్చున్నా, ఒక గంట కూర్చున్నా, రాజు రాజే, రాజులాగే కదా. ఇల్లు కట్టారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి వాడికి? అమ్మ రోడ్డు వచ్చింది. ఈ ముందు కోరుకున్న వాళ్ళందరూ నాలుగు ఎల్ల పెడతారు. ఎంత పొరపాటు అయిందిరా, నేను కూడా రాజుని అడిగితే పోయేది, ఒక గ్యాన్ కావాలన్నా, అది కావాలన్నా, ఇది కావాలని అడిగామని చెప్పి అనుకుంటున్నా. తర్వాత ఏం జరిగింది తెలుసా? రాజు ఇప్పుడు భోజనం చేయాలి. ఏం కావాలి? భోజనం చేయడానికి ఏం కావాలి? టేబుల్ కావాలి. మళ్ళా మంచం మీద కూర్చొని తింటాడా? కింద కూర్చొని తింటాడా? అమ్మ తింటాడా? మంచి టేబుల్ తెచ్చా, కుర్చీలు తెచ్చా, ఫ్యాన్లు తెచ్చా. ఇక భోజనం మామూలుగా లేదు. భోజనము ఆడ వండాలంటే అన్నీ వచ్చేసాయి వాడికి. చూసారా? రాజును కోరుకుంటే ఏమేమి వచ్చినాయి? యేసయ్యను కోరుకుంటే నువ్వు నీకు కూడా, నా నుంచి అని చెప్పండి, నీకు కూడా ఉన్న ఎన్ని పోతాయి అట్నా అన్నీ అనుమానమే. ప్రభు వస్తే చాలు అన్నీ వస్తాయి. అలాంటి ప్రభువును ప్రత్యమ్రానైన ప్రభువును సిలువ వేశారండి. ఆమేన్. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 17:25 చదివారు కదా. యోబు 34
మా యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల ఈ మనుషులందరూ ఒక్కరోజే, చెప్పాలి, ఒక్కరోజే. అంటే దీని అర్థం ఏం తెలుసా? దేవుడు నీ గాలి శ్వాస నిశ్వాస అంటే పీల్చేది వదిలేది ఇవి రెండుగా ఆయన తిరిగి తీసుకుంటే నరులందరూ ఏమవుతారంట? ఒక్కరోజే. పోయినసారి జరిగింది కదా కరోనా కాలంలో, గ్యాస్ లీక్ అయ్యి ఆక్సిజన్ ఆగిపోయింది, పేషెంట్లు మొత్తం డమాలన్న. ఏమాగిపోయింది? శ్వాస నిశ్వాస ఆగిపోయింది. కాబట్టి శరీరులందరూ ఆగిపోతారు. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 64:8. చదువమ్మా. మేము జిగట మన్ను, నీవు మాకు కొమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి. కొమ్మరివాడు ప్రభు, మనమందరము జిగట మన్ను. మన్ను ఏం చేస్తుంది? కొమ్మరోడు లేకపోతే కొండే, ప్రభు లేకపోతే మనం అసలు లేము. మనం మట్టిలమైనా మనకు ఆయన జీవం ఇచ్చి నిలువబెట్టుచున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, ఎంత మంచి జవాబు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయని మనలో ఎవరు నన్ను అడిగితే ఏం చెబుతాం? నీ పిచ్చి కానీ ఎండిపోయిన ఆడన్నా బ్రతికినయా అని వెంటనే జవాబు చెబుతాం. యెహెజ్కేలు అనలా, ప్రభువా యెహోవా అది నీకే. ఏం చెప్పాడు ఆయన? చదువుమా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలారా మరలా బ్రతకండి అని నువ్వు చెప్పు. నేను చెబుతున్నా, నేను చెప్పిన మాట నువ్వు చెప్పు. ఎముకలన్నీ మరల ఏమవుతాయి? ఈ రాత్రి గురైనా ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఆయన పశ్చిమరాన్ అంటే జీవం కలిగినవాడు. ఆ జీవం నీలోనికి పంపిస్తే ఎండిపోయిన ఎముకవైనా మరల నువ్వేమవుతావు? తిరిగి బ్రతుకుదువుగాక. ఆమేన్. ప్రభువు జీవం. ఆ జీవము నీకు నాకు ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు పొందాడో కేవలము నీవు నేను జీవము కలిగి బ్రతకడానికి, పరలోకము చేరడానికి. ఆయన ఎవరు? పచ్చి. ఇప్పుడు మన సంగతి చూద్దాం. ఎండిన మ్రానులం మనం. ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు ఏమయ్యాము? ఎన్ని రోజులు ఉంటుందమ్మా పచ్చగా? ఉదయం వస్తే సాయంత్రానికే మాడిపోదు, మళ్ళీ ఉదయం చూస్తే ఇంకా మాడిపోదు కదా. గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం.
ఎంతలోన తీరియును అంతలోనే వాడును. ఎంతలోన తీరియును అంతలోనే వాడును. ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము. ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము. ఎలాంటిదంట మానవుని జీవితం? గడ్డి. సర్వ శరీరులు ఎవరెవరమ్మా? ఎర్రటోళ్ళైనా చెప్పాలి. మాకు తేడా ఉందనుకోండి. మనకు తేడా. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నా నాకు భలే నవ్వు వచ్చి, మైసూర్ శాండిల్ తెచ్చుకొని సోపుల్లోనంట, ఏ శాండిలు? మైసూర్ శాండిల్ తెచ్చుకొని రోజుకు 3 సార్లు సోపు బాగా రుద్ది స్నానం చేయి, ఎర్రగా వస్తావని చెప్పాడు. ఎవడో ఒక డాక్టర్ చెప్తే వినండి, ఆవిడ డజన్ సోపులు కాదు ఆమె. ఒక్కొక్క సోప్ చాలా ఖరీదు. ఎన్ని తెచ్చుకోండు? ఆయన 3 పూట్ల అంటే 6 పూట్లు పోస్తుండే. ఆశ ఎక్కువ కదా. నల్లటోళ్ళకు ఎర్రగా కావాలని ఆశ. ఎర్రటోళ్ళని అడగండి, ఎందుకు నల్లగున్నా పోయేది అనుకుంటారు. మానవుడి బుద్ధి అలాంటిది అనమాట. అది ఉంటే ఇది లేదంటాడు, ఇది ఉంటే రుద్ది పోసి ఎన్ని సోపులు అయిపోయిన రంగు. డాక్టర్ కాడికి మళ్ళా పోయినట్టు, ఏదయ్యా నువ్వు ఇన్ని పోసుకోమన్నావు, పోసుకుంటే నేను ఎర్రగా వస్తానన్నావు, రాలేదు. అరే మీ అమ్మ ఎలా ఉంటుంది? నా అలాగా ఉంటుంది. మీ నాన్న ఎట్లా ఉంటుంది? నాటైతే నువ్వు నలిపేయరా కదా. ఎర్రగా ఉండాలంటే మీ అమ్మన్నా మీ నాన్న ఇద్దరైనా ఎలా ఉండాలి? మరి నన్ను డజన్ సైపులు ఖర్చు పెట్టింది. నీకు తెలివి తక్కువై వాణ్ణి పోయి అడిగా, మా రంగును ఎవడము మార్చుకోవడము సాధ్యమో? అసలు ఎందుకంత పని? దేవుడిచ్చిన రంగుతో తృప్తిగా ఉందుముగాక. ఇంకా అందులో బాధ ఏంటి? చూడండి ఇక్కడ చూడండి, సర్వ శరీరులు ఎవరంట? గడ్డిని పోలిన వారై ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నవి. దేవుడు తన శ్వాసను ఆ పువ్వు మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడిపో. ఇంకా చదవండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. జనములు చాద నుండి జానెడు నీటి బిందువుల వంటివా, జనులు త్రాసు మీద ధూళిగా, ధూళి వంటివా, దీపములు. చూసారా మా ధూళి వంటి వారమ్మా. ఎవరు? ధూళి. గాలి లేస్తే ధూళి లేచి అలా. అలాంటిది మానవుని జీవితం. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. మంచి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి దేవునితో వాదిస్తాడు. దేవునితో అక్కడ బాగా తాగొచ్చి నా తండ్రుడు, నేను తాగడానికి దేవుడు కారణమయ్యా. ఎవరంట? ఏం చేశాడు రా పాపం, ఆయన ఏం చేశాడు అంటే ఏం చదువుతాడు తెలుసా? నేను మా ఇంటి దగ్గర వాడు ఇద్దరం కలిసి చదువుకున్నాను. వాడికి ఉద్యోగం రావడమే అంది, నాకు ఇవ్వకపోవడం. వీడు తీసుకొచ్చి మంచిగా చదివిస్తే చదువుకొని ఉన్నతమైన స్థితికి రాకుండా వీడు తీసుకొచ్చి జోబిలో పెట్టాలంటే ఉద్యోగం. ఎవరు? దేవుడు. వాడు కష్టపడి ఉన్నతమైన స్థితికి వస్తే వాడిని పోలిక చేసుకొని నువ్వు కూడా కష్టపడి ఉన్నతమైన స్థితికి రావాలి. కానీ ఏమంటుడు? వాడికి ఇచ్చాడు దేవుడు, నాకు. కాబట్టి చెడిపోవడానికి కారణం దేవుడే.
మెడకు పెట్టి 2 వేస్తాడు రేపు అక్కడికి పోయినా. ఈ మాట అంటే ఏడగొడతాడు తెలుసా? మనుషులు చూడండి దేవునితో ఏం చేస్తారంట? వాదించుతారు. బైబిల్లో చూడండి ఎంత బాగా రాయబడింది. దేవునితో వాదించు వానికి శ్రమ. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యోబు 14:2. పువ్వు వికసించునట్లు వాడు పెరిగి వాడిపోవును, నీకు కనబడక నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక. పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? అందరు ఆడవాళ్ళు చెప్పండి. మేము దాని గురించి తెలియదు. పువ్వు ఎన్ని రోజులు? ఆలోచించి రేపు చెబుతాం అన్నట్టు ఉండరు మీరు. పువ్వు అంటే ఒక రోజే కదండి. మనిషి జీవితం అంట అలాంటిదంట. ఎందుకు హెచ్చిపోతున్నావు? నువ్వు ఎలాంటి వాడివి? పువ్వు వికసించున్నట్లు వికసిస్తావు. తర్వాత ఏమవుతుంది? మనిషి జీవితం ఎండిపోయిన మ్రాను వంటి వాడు. ఆమె ఇక్కడ గొప్ప మర్మం చెబుతా, జాగ్రత్తగా వినండి. ఈ ఎండిపోయిన మ్రానుందే మాయ, ఎండిపోయిన ఈ మ్రానుందే ఇది ఆత్మీయ కోణములో అగ్నితో కాల్చబడాలి. ఆమె అలా కాల్చబడినప్పుడు నీవు బాగా ఆత్మశక్తిని పొందుకుంటావు. ఆమె అదే కర్ర లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే కాలితే ఏమైందో తెలుసా? బొగ్గు బూడిద. నువ్వు ఏం రానులా ఉన్నావు? అందరం ఎండిన మ్రానులమే. ఒక్కొక్కడిలో పవర్ ఉంటుంది. ఆమె ఒక్కొక్కరిలో ఏముంటుంది? పవరు ఉండదు. ఎందుకు? ఆత్మశక్తితో ఈ ఎండిపోయిన కర్ర నింపబడుతుంది. ఆత్మ లేకుండా దురాత్మతో ఒక కర్ర నింపబడుతుంది. అర్థమవుతుందా? నీవు నేను దేవుని ఆత్మ చేత అగ్ని చేత కాల్చబడి నింపబడి శక్తితో బ్రతకాలి లోకంలో. ఆమె అప్పుడు లోకానుసారమైన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆత్మశక్తితో వాటిని ఏం చేస్తాము? జయిస్తాం. చదవండి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి త్వరగా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లు మీదకి దిగింది. మరియు ఏ జ్వాలలు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు విభాగింపబడి అక్కడున్న వాళ్ళందరి మీద అగ్ని దిగి వచ్చింది. ఆమె అగ్ని పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. ఇర్మియాకు కూడా అంట, యెషయా ప్రవక్తకు కూడా అంట అగ్ని తీసుకొచ్చి పెదాలకు చెప్పండి తగిలించి, దేవదూత వచ్చి అగ్ని కొరిమి తీసుకొచ్చి పెదానికి అగ్ని తగిలితే ఏమవుద్ది? ఆయనకి ఏం కావాలి. ఎందుకని? అది మామూలు లోక సంబంధమైన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఆమె నీ మీదకి నా మీదకి ఆ అగ్ని దిగి రావాలి. చప్పట్లు కొట్టి ప్రభువు మరి అప్పుడు నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతా. అప్పుడు నీ ముందు ఎవరు నిలువబడలేరు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని వర్షం నీ మీద నా మీద కురుచునుగాక. చూడండి ఇంకా వాక్యములో యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. జిగట మంచి ఇళ్లలో నివసించు వాని యందు, మట్టిలో పుట్టిన వాని యందు చిమ్మట
చెదిరిపోవునట్లు చితికి పోయిన వాని యందు ఎన్ని ఉంటాయో మనలో లోపాలు. దేవుడు మనకెళ్ళి చూస్తే అమ్మా ఎన్ని లోపాలు. ఆయన కన్నులు సర్వలోకమును పరిశీలన చేస్తారు. చూడండి, కీర్తనలు 78:39 చరణం. 78వ కీర్తన 39వ చరణం. వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వంటివారు మానవుడు. ఇంకా చూడండి దేవుని యొక్క వాక్యముల కీర్తనలు 144:4. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడలా. మానవుడు ఎండిన మ్రాణు. నువ్వు ఎండిన మ్రాణువైనా పరిశుద్ధంగా ఉంటే నిన్ను దేవుడు అగ్నితో ఫలభరితమైన మ్రాణుగా సిద్ధపరుస్తాడు. ఆమేన్. మనం చూసాం, దేవుని యొక్క మందిరములోకి తీసుకెళ్ళి అన్ని 12 కర్రలు పెట్టారు. 12 పచ్చి కాదు, చెప్పండి ఏం కర్రలు? ఎండి పోయిన కర్రలు. అక్కడ పెట్టి ఉదయాన్ని చూసేసరికి ఒక ఆయన కర్ర చిగురించింది, పుష్పించింది, పాదము కాయలు. ఏ కాయలు? మామిడికాయలు. బాదం పప్పు అంటే అందరికి తెలుసుగా. ఇప్పుడు అందరికీ తెలుసు. నేను చిన్నపిల్లలు ఇప్పుడు బాదం పప్పు ఎట్లుండదో మాకు ఇప్పుడు అందరికీ తెలుసు. బాదం పప్పు అమ్మా 4 కేజీలు తేగలరా? చెప్పాలి. అది ఎంత కదా? దేవుని దృష్టిలో నువ్వు నేను విలువైన వారము. చప్పట్లు కొట్టి. ఇప్పుడు జామకాయలు కేజీ 40 రూపాయలు లేదా 50 రూపాయలు. బాదం పప్పు దేప కేజీ 50కి వస్తుందా? ఇన్ని పెట్టి 50 అంట. మనం ఎంతో విలువైన వారం. ఆమేన్. అర్థమైందా? ఎక్కడుంటే ఆ విలువ వచ్చింది? మందిరములో. నువ్వు ఇది విడిచిపెట్టి బస్ స్టాండ్లో తిరిగాను అనుకో, నీకు విలువ ఉండదు, పాడు కూడా. ఆడందరూ ఊసి అంతా చుట్ట బీడి దాకా ఉంచి దాని మీద పోయి కూర్చొని పెద్ద వీరుడు, గీకు వీరుడు. ఏ వీరుడు? కూర్చొని చుట్టూ సరే ఇట్లా ఆదివారమే ప్రార్థనకి వెళ్దాం. మందిరంలో ఉంటే చిగురిస్తాము, చెప్పాలి, పుష్పిస్తాము, పాదము కాయలు వదిలిపెట్టి అలాగే కూర్చొని అన్నాడు. ఒకరోజు మన ఇళ్ళలో ఆయన, నేను వస్తా ప్రార్థనకు వస్తుంటే చూసి చిన్న పోతాను ప్రార్థన అన్న, ప్రార్థనకు రమ్మంటే 200 ఇస్తానంటే నేను నన్ను నుంచి తిరుగుతున్నాయో ఒకటి కోసం. వాడు ఇయ్యలేదు, అందుకే అక్కడ కూర్చున్నా. నాకు దేవుడు ఏదో మనసు ఇచ్చాను, నేను 200 నేను ఇస్తాను ప్రార్థనకు అంటే 2 కానీ ఇంకో 2 ఏమంటాడు. ఆమె ఎన్ని కావాలంట? వాడి కోసం మట్టిలో కూర్చొని 2 రోజులు ఉన్నాడు. నేను 2 ఇస్తే ఆనందంగా మందిరానికి రావచ్చు. రారా ఇంకో 2 అయ్యా. ఎందుకు ఇవ్వాలి నీకు? మట్టిలో కూర్చున్నాడు, భూమిలో కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుంటే దేవుడు నీకు 4 + 4 8 ఇక్కడికి రారు, చిగురించరు, పుష్పించరు, పాదము కాయలు. వెళ్ళారా? మనం ఎండిన మ్రాణులమైన ప్రభుతో ఉంటే అహరోను కర్ర చిగురించిందే, అలా నీవు నేను చిగురించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎంతవరకు దేవుని మాటలు